మరొకసారి ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాలు పొందండి. దైవాశీర్వాదాన్ని మీరు పొందాలని ఆశిస్తూ మనం కలిసి ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినటానికి మరొకసారి తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మా జీవితాల్లో, మా పరిస్థితుల్లో మీరు చేసే ప్రతి అద్భుతాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆ రీతికి ఈ ఆరాధన దీవిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. మాతో కలిసి మీరు కూడా ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి, ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం.
హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని మహింపరుద్దాం.
రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయెను. హల్లెలూయా. ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధించాం. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభు వాక్యం పట్ల ఆసక్తిని కలిగి దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాల్సిందిగా, దేవుని వాక్యం ద్వారా మీరు దీవెన పొందాలి. ఆ రీతిగా ప్రభువుని మీరు మహిమపరచండి. మీరందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మాతో మాట్లాడటానికి ఇష్టపడిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మను బట్టి, మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి తండ్రి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మీ వాక్యము మా జీవితాల్లో నెరవేర్చబడి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు మీరు కృపణిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి పునరుత్థానపు ఆదివారం ఆశీర్వాదం మీకు కలుగునుగాక. బాగున్నారా మీరు అందరూ కూడా? దేవుని పిల్లలు, బైబిల్లో మనం ఎలా చూస్తాం, 23వ కీర్తన, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కాబట్టి మనతో అటువంటి వాగ్దానం మనం వెంబడిస్తుంది. కాబట్టి మీ విషయంలో కూడా ఈ వాక్యము, ఈ వాగ్దానం నెరవేరును గాక. ఆమేన్. మీరు ప్రతి వారం కూడా మీరు నేర్చుకుంటున్న దేవుని వాక్యపు సత్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మీకున్న ప్రశ్నలు, అదే రీతిగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏ రీతిగా ఇవో మీరు వినే వాక్యం ద్వారా మీరు పొందే అనుభవాలు, అనుభూతులు మెసేజెస్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం వెరీ 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 ఇంపార్టెంట్ సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. నాకు గడిచిన వారంలో ప్రార్థిస్తున్నప్పుడు సెకండ్ కమింగ్ గురించి, రెండవ రాకడ గురించిన కొన్ని సత్యాలు ఈరోజు మీ ముందుంచాలని నేను ప్రేరేపించబడ్డాను. కాబట్టి ఆ విషయాల్ని మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనకున్న నిరీక్షణలో మొట్టమొదటి స్థానంలో ఉన్న హోప్, లేకపోతే నిరీక్షణ ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ఆయన రాబోతున్నాడు అన్నది మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి దాన్ని చూసినట్లయితే మనం నమ్ముతున్నాం, దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం, దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం, దాని కొరకు మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి అది మస్ట్ జరగబోతుంది. అది కాబట్టి ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం.
Jesus is the way, the truth, and ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో ప్రాముఖ్యమైన విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఏది ఇంపార్టెంట్? యేసుప్రభు వారు కూడా ఆ రోజు పిలిచింది మార్త అయినా కానీ ఆయన పాదాల దగ్గర కూర్చున్నది మాత్రం మరియా. అక్కడ యేసుప్రభు వారు ఒక అద్భుతమైన ఆన్సర్ మార్తతో మాట్లాడాడు. ఆయన, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే, వెరీ ఇంపార్టెంట్ సత్యాన్ని ఆ రోజు మార్తతో యేసుప్రభు వారు చెప్పారు. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటో దాని మీద మనం దృష్టి పెడదాం. అది మన జీవితాలని, మన పరిస్థితుల్ని, అంత మాత్రమే కాదు, ఇప్పుడున్న ఈ తరానికి అది చాలా అవసరం. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక ఆయన చాలా బాగా చదువుకున్నాడు, PhD వరకు చదువుకున్నాడు. ఆయన పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఇది కొందరికి వారికి ఉన్న చదువు కావచ్చు, లేకపోతే వారికి ఉన్న స్థితి కావచ్చు, దాన్ని బట్టి అతిశయించే వాళ్ళు మనం చూస్తుంటాం. అలాగే ఈయనకి కూడా అతిశయం ఎక్కువ. నాలాగా ఎవరు చదవలేదు, నాలాగా ఎవరికి ఇంత జ్ఞానం లేదు, అటువంటి టైపు మైండ్ అనమాట. ఈయన పడవలో ప్రయాణం చేస్తూ ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కూడా యవనస్తుడు, అని ఇన్సర్ట్ చూసినట్లయితే మంచి చక్కగా అద్దాలు పెట్టుకున్నాడు, చాలా దసరా బుల్లోళ్ళే ఉన్నాడు. ఈయన చదువుకున్న ఆయన పక్క ఆయన అడుగుతున్నాడు, నువ్వు చదువుకునే వాళ్ళే ఉన్నావు, నీకు జ్ఞానం ఎంత ఉందో చూడాలి, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఈయన అంతగా చదువుకోలేదు. నువ్వేం చదువుకున్నావంటే వాడు నోట్లో నీళ్లు నములుతున్నాడు. 7th క్లాస్ అని చెప్పలేక సిగ్గుపడుతాం. మరి నేను బూట్ వేసుకున్నాను, సూట్ వేసుకున్నాను, ఇదిగో చూసినట్లు అద్దాలు పెట్టుకున్నాను, ఒకవేళ చెప్తే నామోసి అని చెప్పి వాడు నేను చదువుకున్నాను సార్ అంటున్నాడు తప్ప ఏం చదువుకున్నాడు చెప్పట్లే. అప్పుడు ఆయన పక్కకి చూపించి అక్కడ గొర్రెలు, మేకలు వెళ్తున్నాయి అన్నమాట. అప్పుడు వాటిని చూపించి, నీకు జంతు శాస్త్రం తెలుసా అని అడిగాడు. వీడు చూస్తే, సార్ నాకు తెలియదు సార్ అన్నాడు. నువ్వేం మనిషివా అని చెప్పి కొంచెం ఆయన్ని చిన్న చూపు, కనీసం ఈ జంతువుల గురించి నీకు తెలియదా అని చెప్పి ఒక హేళనగా మాట్లాడాడు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే చెట్లు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఆ నది పక్కన. నీకు వృక్ష శాస్త్రం తెలుసా అని అడిగాడు. వీడికి 7th క్లాస్ వాడికి ఏం తెలుస్తుందండి? నాకు వృక్ష శాస్త్రం తెలియదు సార్ అన్నాడు. ఏం మనిషి ఆయన, జంతు శాస్త్రం తెలియదు, నీకు వృక్ష శాస్త్రం తెలియదు, పోనీ పైన నక్షత్రాలు చూసినట్టు సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉన్నాయి, ఈ యొక్క ఖగోళ శాస్త్రం తెలుసా అని అడిగాడు. మహాప్రభు, నాకు ఖగోళ శాస్త్రం తెలియదు, వృక్ష శాస్త్రం తెలియదు, జంతు శాస్త్రం తెలియదు సార్, నన్ను విడిచిపెట్టండి అని చెప్పి ముందుకెళ్ళి కూర్చున్నాడు. వీడు విడిచిపెట్టడా? వీడు మరలా ముందుకెళ్ళి ఆడ పక్కన కూర్చొని, మన లోపల కిడ్నీస్ ఉన్నాయి, లంగ్స్ ఉన్నాయి, లివర్స్ ఉంది, మెదడు ఉంది, లోపల చూసినట్లు ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, జీవశాస్త్రం తెలుసా అన్నాడు. ఇదేంటి నా ప్రాణానికి అని చెప్పి, మహాప్రభు నాకు ఈ శాస్త్రాలు ఏం తెలియదు సార్, నన్ను ఇడిచిపెట్టినంటే ఫైనల్గా ఒకటే అడుగుతాను, ఇది కనుక నీకు తెలియకపోతే నీ జీవితం వేస్ట్ అన్నాడు. ఏం చేయాలి, తలకాయ పట్టుకున్నాడు. లాస్ట్గా అడుగుతున్నాను, సింపుల్గా సామాన్య శాస్త్రం తెలుసా? నాయన నన్ను విడిచిపెట్టేయండి, ఆయన చేపల బిజినెస్ చేస్తాడు, చేపల గురించి అడగండి చెప్తాను, కానీ శాస్త్రాల గురించి అడగద్దు, నాకు ఏ శాస్త్రం గురించి తెలియదని చెప్పి 2 చేతులు జోడించి, మహాప్రభు నన్ను విడిచిపెట్టండి అని ప్రాధేయపడుతున్న టైంలో ఏమైందంటే, ఆ పడవ కింద రంధ్రం పడి నీళ్లు లోపలికి వస్తున్నాయి.
ఇంక పరిస్థితి ఎలా ఉందంటే కొద్దిసేపట్లో ఆ పడవ మునిగిపోబోతుంది ఆ నదిలో. ఇంతవరకు కూడా వెనకుండి పడవ నడిపి ఆయన వీడు మాట్లాడి అన్నీ విన్నాడు. వీడు చూసినట్లయితే జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం చూసినట్లయితే సామాన్య శాస్త్రం, ఎన్ని శాస్త్రాలు చెప్పాడు నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన శాస్త్రం వీడికి తెలుసో తెలియదు. ఇది కనుక తెలియకపోతే మాత్రం ఈరోజు వీడి బతుకు గల్లంత అయిపోద్ది అని చెప్పి ఆ పడవ నడిపేవాడు ఇద్దరిని చూసి ఆయన అన్నాడు, బాబు నాయన నీకైతే చాలా శాస్త్రాలు తెలుసు, ఈయనకి చూస్తే మరి ఏది తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడు మీరు బ్రతకాలంటే ఒక శాస్త్రం తెలియాలి, అదేంటంటే ఈత శాస్త్రం తెలియాలి. ఈత శాస్త్రం తెలియకపోతే నీకు ఎన్ని తెలిసినా నీ జీవితం ఇప్పుడు ఇది వరదలో గల్లంతే. 7th క్లాస్ వాడు చెప్తున్నాడు, సార్ నాకు ఈ శాస్త్రం మాత్రం చిన్నప్పటి నుంచే తెలుసు అని చెప్పి గట్టిగా వాడు చెప్పడం జరిగింది. అయితే దూకే అని చెప్పాడు. అప్పటికే పడవ మునిగిపోతుంది. ఆ పడవ మునిగిపోయింది. ఇన్ని శాస్త్రాలు తెలిసిన వాడు కొట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో చిన్న ఫోటో వచ్చింది, శాస్త్రాలు తెలిసినవాడు. అంటే వీడికి చాలా తెలుసు, కానీ ముఖ్యమైనది ఏంటి, జీవితాన్ని కాపాడేది ఏంటి, ఆ టైంలో వాడికి తెలియదు అది. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ముఖ్యమైనది ఏంటి, దాని మీద మనం దృష్టి పెడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. దేవుడు ఈ మాటలు మీరు అర్థం చేసుకునే రీతిగా దీవించునుగాక. ఆమేన్. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించాడు. ఆయన అందరికి ఇచ్చాడు. ఆయన నమ్మిన వాడికి నమ్మని వాడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని అనుభవించడానికి చూసినట్లయితే అధికారాన్ని ఇచ్చాడు, ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన అన్నిటినీ చేశాడు ఆయన. అందుకని బైబిల్ ఎలా ఉంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమునకు కారణభూతుడు ఆధారభూతుడు ఆయనే. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తున్నాం సర్వ సృష్టికి కారణభూతుడిగా ఆయన కనిపిస్తున్నాడు. అలాగే న్యూ టెస్టిమెంట్ లో వచ్చినప్పుడు సర్వమానవాళ రక్షణ కొరకు, నేను పలానా వాళ్ళ కొరకు వచ్చాను, లేకపోతే పలానా వాళ్ళ కొరకు చూసినట్లయితే నేను ఈ కార్యాన్ని చేస్తున్నానని నేను చెప్పలేదు. ఆల్రెడీ బైబిల్ ఇలా రాయబడింది. ఈ చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్, అందరినీ రక్షించడానికి, అందరినీ కూడా పాపము నుండి విడిపించి వారిని పరిశుద్ధపరిచి వారి పాపములను క్షమించి వారి నీతిమంతులుగా మార్చి ఆయన మన కొరకు సిద్ధపరిచిన శాశ్వతమైన ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశపెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి ఆయన తిరిగి లేచి మరలా తిరిగి రానై ఉన్నాడు. ప్రభువారు కొదమ సింహం వలె ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన కోట్ల దూతల సమూహంతో ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని తీసుకుని వెలుటకు ఆ ప్రభువు రానై ఉన్నాడు. ఆ ప్రభు వచ్చే దృశ్యాలు మనం చూస్తున్నాం. భయంకరమైన భూకంపం ఆయన వచ్చే ముందు కూడా వస్తుంది అని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. పెద్ద పెద్ద భవనాలు, భూమి మీద ఉన్న వృక్షములన్నీ కూడా కాలిపోవటం, కూలిపోవటం ఆయన వచ్చే ముందు ఇటువంటి సూచనలు జరుగుతాయి. కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో అందరి కొరకు కూడా గొప్ప రక్షణ ఆయన సిద్ధపరిచారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ పొందడానికి అవకాశం ఉంది. దాన్ని పొందడానికి చేయవలసిన కార్యం ఏంటంటే ఆ ప్రభువుని దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా
అంగీకరించి పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే ఆ గొప్ప రక్షణ మనం పొందుతాం. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది అందరినీ రక్షించాలి. అందుకని బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడని రాయబడింది. మనుషులందరూ, కులం లేదు, మతం లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు, ఏ భేదం లేకుండా, పక్షపాతం లేకుండా అందరికీ కూడా గ్రేట్ సాల్వేషన్ దేవుడు ఇచ్చాడు. కొందరు దాన్ని నమ్మి పొందుతున్నారు, ఆ ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఇంతవరకు చాలామందికి తెలుసు, కానీ ఇప్పుడు చెప్పబోయేది సెకండ్ కమింగ్ అన్నది అందరి కొరకు కాదు. ఇక్కడ ఒక రెవల్యూషన్ ఏంటంటే, ఎంతవరకు కూడా దేవుడు ఏం చేశాడో దాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ సెకండ్ కమింగ్ ఏంటో తెలుసా? నువ్వేం చేసావో దాన్ని అనుభవించబోతున్నావు. న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ఏం చేశాడో దాన్ని మనం పొందుతున్నాం. ఆయన చేసిన దాన్ని పొందుతున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ పొందాం, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం పొందుతున్నాం, ఆయన ఇచ్చిన ఆత్మను మనం పొందుతున్నాం, ఆయన ఇచ్చిన భద్రతను మనం పొందుతున్నాం, ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం పొందుతున్నాం, ఆయన ఇచ్చిన స్వస్థతను మనం పొందుతున్నాం. ఈ రీతిగా ఆయన ఏది ఇచ్చాడో అది మనం పొందుతున్నాం ఇప్పుడు. కానీ సెకండ్ కమింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఏం చేసావో దాన్ని పొందబోతున్నావు. కాబట్టి సెకండ్ కమింగ్ అన్నది ఇంతవరకు చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా అందరికి సంబంధించింది. అది అందరి కొరకు సృష్టి చేశాడు, అందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. కానీ ఆయన సెకండ్ కమింగ్ అన్నది మాత్రం ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్. ఈరోజు రెండో రాకడ గురించి చాలా మంది ఎన్నో విషయాలు చెప్తున్నారు. మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నారు. పౌలు గారు కూడా చెప్పారు, చాలా మంది కూడా మిమ్మల్ని కలవరపరిచే విషయాలు మాట్లాడుతున్నారు అని చెప్పి పౌలు గారు కొంతమంది సేవకుల గురించి చెప్పారు. ఈరోజు చాలా మంది కూడా సెకండ్ కమింగ్ గురించి చూసినట్లయితే ఎన్నో రకాల కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన ఎర్ర గుర్రం మీద వస్తాడా, నల్ల గుర్రం మీద వస్తాడా? ఈ రీతిగా చూసినట్లయితే ఆయన ఆ ముద్రల గురించి, వాటి గురించి, వీటి గురించి నేనంటాను, ఆయన వచ్చే ముందు నువ్వు ఎలా ఉండాలో, నువ్వేం చేయాలో తెలిస్తే చాలు. మిగతాయి నీకు అర్థం కాకపోయినా ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆ రోజు శిష్యులతో కూడా యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీరు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మీరేం టెన్షన్ పడద్దు, ఆ టైంలో నేను మీకు వాటిని రివీల్ చేస్తాను. అలాగే 666 కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో విషయాలు ఇప్పుడు దాని గురించి డీప్గా డిస్కషన్ చేసి చేయవలసింది ఈరోజు చాలా మంది చేయట్లేదు. ఈరోజు మనం చేయవలసింది ఎంత ఉందంటే మన లైఫ్ టైం సరిపోదు. కాబట్టి మనం చేయవలసింది, మనం ఎలా ఉండాలో, సెకండ్ కమింగ్ అప్పుడు ఎలా ఉండాలో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. ఈ ముద్రల గురించి, వాటి గురించి తెలుసుకోండి. చూసినట్టు అది సెకండ్ పార్ట్. మనకి తెలియవలసిన ప్రాథమికమైన సత్యాలు ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాను. మత్తయి సువార్తలో అక్కడ ఆయన రాకడ గురించిన ఒక వివరణ ఇవ్వబడింది. మత్తయి సువార్త మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇచ్చిన ఒక అద్భుతమైన సత్యం ఇది. ఆయన వచ్చే ముందు ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన ఎందుకు రాబోతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ నేను చదువుతున్నాను 24వ అధ్యాయము 30-31 వచనాలు మీరు చూస్తే, అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగు చేతురు.
ఇక్కడ ఆయన రాకడ గురించి ఎలా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ కమింగ్ జీసస్ మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకే తెలియలే. జ్ఞానులు వచ్చి అయ్యా రాజు పుట్టాడంటే అక్కడ ఉన్న రాజుకు తెలియలే, కొందరికి తెలిసింది. కానీ సెకండ్ కమింగ్ ఎలా ఉండబోతుందంటే భూమి మీద ఉన్న సకల గోత్రములు, ఎన్ని దేశాలు, ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ప్రతి ఒక్కడు కూడా ఈరోజు సూర్యుడు ఎలా అందరికి కనపడుతున్నాడో ఆ రోజు క్రీస్తు కూడా నీతి సూర్యుడు ఆయన అందరికి కనిపిస్తాడు. మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన చూసినట్లయితే ఆయన ఎలా రాబోతున్నాడు అక్కడ రాయబడింది. ఎందుకు వస్తున్నాడు అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ వర్డ్, ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తున్నాం. ఏర్పాటు చేయబడిన వారి కొరకు, క్రైస్తవుల కొరకు, సేవకుల కొరకు అని లేదు. సెలెక్టెడ్ పీపుల్, ఏర్పాటు చేయబడిన వారు. అందుకని యేసుప్రభు వారు కూడా ఆ రోజు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులతో చివరి సమయాల్లో సిలువకు వెళ్ళక ముందు మాట్లాడాడు. అక్కడ ఏమని మాట్లాడాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త చాప్టర్ 14, వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. 14 నేను చదువుతున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు అందరినీ తీసుకుపోవద్దున లేదు అలా బైబిల్లో ఏమనుంది? మిమ్మును తీసుకుని పోవద్దును. శిష్యులతో ఆయన చెప్తాడు, అందరితో కాదు. అందరితో చెప్పినవి కూడా ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు చూసినట్లయితే తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరితో చెప్పాడు. అది ఓపెన్ ఇన్విటేషన్. అది కానీ ఇక్కడ చెప్తున్నది ఓపెన్ ఇన్విటేషన్ కాదు, ఇది స్పెషల్ ఇన్విటేషన్. ఇది ప్రత్యేకమైన ఆహ్వానం. మీ హృదయమును కలవరపడనీయకండి. ఈరోజు మనల్ని కలవరపరిచే పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, కరోనాతో కలవరం ఉంది, కరెన్సీతో కలవరం ఉంది. కరోనా కన్నా కరెన్సీతోనే ఎక్కువ కలవరం ఉంది జనాలకి. కాబట్టి దేవుడు చెప్తాను, మీ హృదయమును కలవరపడనీయకండి. నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకు వస్తున్నానంటే చనిపోవడానికి కాదు. బైబిల్లో మనం చూస్తాం, న్యూ టెస్ట్మెంట్ ఆయన గొర్రె పిల్లలా వచ్చాడు ఆయన ఈ లోకానికి. ఫస్ట్ టైం. సెకండ్ టైం ఆయన యోధా గోత్రపు సింహం, కొదమ సింహంలా రాబోతున్నాడు. దాసుల్లా వచ్చాడు ఆయన, ఒక సేవకుల్లా వచ్చాడు ఆయన, ఒక సేవియర్లా వచ్చాడు ఆయన. కానీ సెకండ్ టైం ఒక జడ్జిలా రాబోతున్నాడు ఆయన, ఒక కింగ్లా రాబోతున్నాడు ఆయన. నువ్వేం చేశావో 2 Corinthians 5:9 ప్రకారంగా దేహముతో మనం చేసిన పనులు, అవి మంచివైనా చెడ్డమైనా సరే, వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనం చేసిన దానికి మనం పొందబోయేది ఇవ్వబోతున్నాడు ఆయన. నాకు ఒక స్పెషల్ రెవల్యూషన్ ఇచ్చాడు ఈ వాక్యం విషయంలో. ఇంతకుముందు కూడా దాన్ని నేను పంచుకున్నాను. సిద్ధపరిచినది ఇక్కడ సిద్ధపడిన వారికే దేవుడు ఇస్తాడు. అదేదో ఒట్టికి ఇచ్చేది కాదు. మామూలుగానే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే దారిపోయేవాడిని పిలిచి మా అమ్మాయిని తీసుకెళ్ళిపో పెళ్లి చేసుకుంటాడు ఎవడన్నా. ఒక అమ్మాయిని ఇవ్వడానికి వాడు కులం ఏంటి, వాడి గోత్రం ఏంటి,
వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి అన్నీ చూసి అన్ని ముచ్చట్లు కనీసం ఒక 2-3 నెలలు ఆ ముచ్చట్లన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేతులు పెడుతున్నప్పుడు, వాడి పరలోకాన్ని చేతులు పెట్టేటప్పుడు ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రసంగం చేస్తున్నాం, పాట పాడుతున్నాం అని చెప్పి పరలోకంలో కూర్చోబెడతాడే కాదు. కాబట్టి హెవెన్కి వెళ్ళాలి. అలా యేసు ప్రభు వారి యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఈ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడే దేవునికి ఫస్ట్ హెవెన్ చేసి అందులో మనం పెట్టాలనుకోలేదు. పెడితే ఏమైనా తెలిసి కంపు అయిపోయేది తెలుసా మీకు? ఎందుకు ఫస్ట్ ఈ ప్లేస్లో ఈ ఎర్త్ మీద మనం దేవుడు పెట్టాడు అంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఎలా ఉండాలో ఇక్కడ నేర్చుకుని మన హెవెన్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, ఏర్పాటు చేయబడిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏర్పాటు చేయబడిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. మత్తయి సువార్తలో మనం ఆ వాక్య భాగాలు చూసాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆ పరలోకంలో ఉండాలి, ఆ కాన్సెప్ట్, ఆ మైండ్ సెట్ రావాలి. మరి ఎట్లా ఈ భూమి మీద ఆ మైండ్ ఉంటే ఈ భూమి మీద ఎట్లా అంటే ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఉంది. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా ఆయనకి ఇస్తాడు. నీకు ఆ మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నీకు యాడ్ అయిపోతాయి. దీని ద్వారా ప్రత్యేకంగా ఇప్పుడు భోజనం చేసేవాడు కంచం పెట్టండి అని అన్నాడు, ఆటోమేటిక్గా కంచం వస్తుంది, కామన్ అది. అలాగే దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, జీవిస్తామో, ఈ భూమి మీద నీకు ఏది కూడా కొరత రానియడు. అందుకని యేసుప్రభు వారి యొక్క మొదటి మెసేజ్ కూడా ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఆయన ప్రసంగించిన మొట్టమొదటి ప్రసంగం టైటిల్ ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఈరోజు దేవుని నమ్మిన వారి కొరకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ మనం చర్చి కట్టామా, చర్చిలో ఉన్నామా, అది కొన్నామా, ఇది కొన్నామా, దాన్ని బట్టి అతిశయం కాదు. ఒకరోజు మనం పరిశుద్ధుల్ని కలవబోతున్నాం, ఒకరోజు మనం మోషేతో కలవబోతున్నాం, చూసినట్లయితే అబ్రహాంతో కలవబోతున్నాం, దావీదుతో కలవబోతున్నాం, దానియేలుతో కలవబోతున్నాం, పేతురు గారిని, పౌలు గారిని, వీళ్ళని కలవబోతున్నాం. ఆ మధుర క్షణాలు ఎలా ఉంటాయి? దాని మీద పెట్టండి దృష్టి. ఇవన్నీ వస్తాయి, ఏ టైంలో ఏది జరగాలో. అందుకని ఆ రోజు ఇశ్రాయేలీలకి ఇలా రాయబడింది అపోస్తుల కార్యాల్లో, వాగ్దాన కాలం సమీపించినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అయిపోయింది. అది నీకు ఇల్లు కావాలి, చర్చి కావాలి, నీకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఆయన తెలుసు. ఎక్కడ ఏది తక్కువ చేయడు. చూసినట్లయితే ఎక్కడ నువ్వు పొందటానికి నువ్వేం చేయనవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుప్రభు నమ్మని వాడు కూడా ఇల్లు కొనుక్కున్నాడు, పొలం కొనుక్కుంటున్నాడు, అన్నీ ఉన్నాయి వాడికి. మీకు చెప్తున్నాను, ఈ భూమి మీద మనకు కావాల్సినవి పొందడం కష్టం కాదు, అది బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే కీర్తన 127లో ఉంది, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. చాలా కష్టమైనది ఏంటంటే ప్రభు కొరకు జీవించడం, ప్రభు కొరకు పనిచేయడం. ఈ రెండు ఎవరు చేయగలరంటే ఏర్పాటు చేయబడిన వారు చేయగలరు. ఒకసారి దావీదు గారికి కూడా కడుపు మండిపోయింది ఆయనకి. మీ తర్వాత చూడండి 73వ కీర్తన, మీరు దాన్ని స్టడీ చేయండి. అక్కడ ఏమంటాడంటే దేవుని నమ్మని వాడికి ఏ బాధ లేదు. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువు నమ్మిన తర్వాత, కొందరు నాతో చెప్తుంటారు అనమాట, నవ్వు వస్తుంది నాకు. ప్రభువు నమ్మిన తర్వాత బాధలు ఎక్కువైనాయి, ప్రభువు నమ్మిన తర్వాత కష్టాలు ఎక్కువైనాయి, ప్రభువు నమ్మిన తర్వాత శోధనలు ఎక్కువైనాయి. నిజంగా బైబిల్ అలా ఉంది తెలుసా మీకు? కానీ అవి మనం జయించడానికి దేవుడు వాటికి పర్మిషన్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాటితో ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉంటాడు. పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు అన్నిటినీ దాటి జయించి వెళ్ళాలి. నేను
ఇశ్రాయేల్ గురించి ధ్యానించేటప్పుడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు కాలు పెట్టగానే కానాలో పడలే, తెలుసా మీకు? ఐగుప్తులో నుండి బయటికి రాగానే నెక్స్ట్ స్టెప్ కానాలో పడలే. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ పడింది తెలుసా? అని ఎర్ర సముద్రంలో పడింది. నెక్స్ట్ స్టెప్ సీను అరణ్యం, ఏమండి, యాతాం అరణ్యం, సీనాయి అరణ్యం, ఈ రీతి అరణ్యాల్లో, సముద్రాల్లో, యోర్దాన్లో అవన్నీ దాటి వెళ్ళాలి. మీరు పొండి కానగనలే, దగ్గరుండి అన్ని శోధనలను దాటించారు. ఇంకేం కావాలి నీకు? ఆల్రెడీ కీర్తనలు ఏమనుంది? నీతిమంతుని కలుగు శోధనలు దీవెనలు లేదాడ. మీరు నమ్ముతారో లేదు నాకు అనవసరమా. ఈ భూమి మీద నీతిమంతుడు పొందే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? కష్టాలు, బాధలు అయ్యే ఆశీర్వాదం. మనకి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే హెవెనే. ఒకవేళ నీకు ఆస్తి ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, అవన్నీ ఇచ్చినా కూడా అవి మనకి, నాకైతే అవి పౌలు గారు ఏమన్నారు, పెంట అన్నాడు ఆయన. అవన్నీ ఉండి కూడా చూసినట్లయితే మోషే గారు ఏమన్నారు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అదే మైండ్ సెట్ అండి, హెవెన్లీ మైండ్ సెట్. అది పరలోక రాజ్యానికి సంబంధించిన మైండ్ సెట్. ఆల్రెడీ మనకు ఒక రిఫరెన్స్ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, శరీర సంబంధమైన సాధకము అది కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ దైవభక్తి, నువ్వు దైవికంగా ఉంటే ఇప్పుడు అంటే ఈ జీవిత కాలంలో నీకు ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, వస్త్రాలు కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి. ఆల్రెడీ ఇశ్రాయేల్తో దేవుడు ఏమన్నాడు? 6వ అధ్యాయంలో చూస్తే, మీరు కట్టకపోయినా కట్టబడిన ఇల్లు, నింపబడిన కట్టబడిన ఇండ్లు మనం కట్టుకుని మనం నింపుకోవాలి. కానీ ఇశ్రాయేల్కి అలా లేదు, నింపేసిన ఇల్లులు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అనుకుంది, ఈరోజు మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అకౌంట్లో డబ్బులు మనం వేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా కొత్తగా బ్యాంక్ వచ్చింది అనుకుందాం, అకౌంట్ ఓపెన్ చేయండి డబ్బులు మేము వేస్తామంటే ఒక్కడ అవుతాడా? ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, మేము స్టార్టింగ్ 10 లక్షలు వేస్తాం మీ అకౌంట్లో అనగానే చూడండి అక్కడ తొక్కిసలాట. ఆ రోజు ఇశ్రాయేల్తో దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి అక్కడ నాటన అవసరం లేదు, ఆల్రెడీ ఫలాలతో ఉన్న చెట్లు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, మీరు వెళ్ళగానే విత్తనాలు వేసి, ఎరువులు వేసి, ఇంక చూసి దాని చుట్టూ కంచె వేసి ఒక 2 సంవత్సరాలు ఎదురు చూసి పంటలు కోసే ప్రసక్తి లేదు. మీరు వెళ్ళగానే రెడీ టు ఈట్. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే, పొలం నుంచి ధాన్యం తెచ్చి దాన్ని దులిపి, తర్వాత చూసినట్లయితే మిల్లుకి తీసుకువెళ్ళి దాన్ని రైస్ కింద మార్చి తెచ్చి దాన్ని జల్లించి గల్లించి పెద్ద ప్రాసెస్. కానీ ఇప్పుడు రైస్ బ్యాగుల మీద ఏమన్నా తెలుసా? రెడీ టు కుక్. ఇప్పుడు ఆల్రెడీ మన జనరేషన్ ఎలా ఉందంటే రెడీ టు కుక్ కాదు, రెడీ టు ఈట్. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేల్కి ఎలా రెడీ టు ఈట్ అనమాట. వెళ్ళగానే ఎప్పుడు అది ఆ శోధనలన్నీ అధిగమించిన తర్వాత. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడికి సంబంధించిన సూచనలు 99 వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనం న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం, ఆయన ద్వారం యొద్దనే ఉన్నాడు. ద్వారం యొద్దనే ఉంటే లోపల రావడానికి ఎంత టైం పడుతుందండి? ఇంత దూరంలో ఉన్నాడంటే వేరే సంగతి, కానీ ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని ఉంది. నేను అంటాను, నాకున్న ప్రేరేపణ బట్టి ఇప్పుడున్న ఈ తరం ప్రభు రాకడిని చూడొచ్చేమో. ఎందుకంటే కాలములు, సమయములు మన చేతిలో లేవు. అందుకని యోహాన్ గారు కూడా ఏమన్నారంటే, ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడు అని చెప్పలేదు ఆయన. యేసు ప్రభు త్వరగా రమ్ము అన్నాడు ఆయన. ఎప్పుడు వచ్చినా సరే మనం రెడీ ఉండాలి. మనం స్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని అంత టైం ఉండదు. ప్రభు ఈరోజు ఉపవాసుడు ప్రార్థన చేసుకుని పరలోకం వస్తానన్నా కూడా టైం ఉండదు. ఆ బైబిల్లో ఉన్న
ఇన్సిడెంట్ పక్క మీద ఇద్దరు ఉంటే ఒకరు పైకి వెళ్తారు, ఒకరు విడిచిపెట్టబడతారు. పొలంలో ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారు. తెలియదు, అది చూసినట్లయితే రెప్పపాటున జరిగిపోతుంది అది. కాబట్టి ప్రభు రాకడ అన్నది ఎప్పుడైనా సరే, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇప్పుడు చెప్తున్నప్పుడే కావచ్చు, మీరు వింటున్నప్పుడే కావచ్చు, ఎనీ టైం ఆయన రావటానికి అంత సిద్ధమైపోయింది. అందుకని ఆయన చెప్పాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, దొంగ వచ్చినట్లుగా నా రాకడ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఒకవేళ దేవుడు ఎందుకు డేట్ చెప్పలేదు తెలుసా? అంతవరకు మన ఇష్టం వచ్చినట్లుగా ఉండి 2 రోజుల ముందో 3 రోజుల ముందో పాపాలు ఒప్పుకొని మనం సిద్ధపడతాం. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన ఫస్ట్ కమింగ్ కూడా ఎవరికి తెలియలే, సెకండ్ కమింగ్ కూడా అంతే. శిష్యులు అడిగితేనే యేసుప్రభు వారు ఏమన్నారు, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఏంటి అంటే, అది మీ పని కాదు నాయన, మీ పని ఏంటి, నా కొరకు జీవించండి, నా కొరకు పని చేయండి అని చెప్పాడు. దట్స్ ఆల్. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు అంటే, ప్రభు కొరకు జీవించి ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని చేసి ముగించిన వాళ్ళు వెళ్తారని బైబిల్లో ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం, కొన్ని రిఫరెన్సెస్ నేను చదువుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనం చూసాం మత్తయి సువార్తలో ఏం చూసామంటే 24:31లో ఏర్పాటు చేయబడిన వారి కొరకు ఆయన వస్తున్నాడు, అందరి కొరకు కాదు. అది ఏర్పాటు చేయబడిన వారంటే ఎవరు? ఆ విషయాన్ని, ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఏర్పాటు చేయబడిన వారు అన్నది చూస్తే మత్తయి సువార్తలో 22:14లో ఇలా రాయబడింది, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఎంతో మందిని దేవుడు పిలిచాడు, అందరినీ పిలిచాడు. కానీ ఎందుకు పిలిచాడు ఆయన, పర్పస్ ఏంటి అని దాన్ని గుర్తించి వచ్చిన వాళ్ళు వెరీ ఫ్యూ. మనకు తెలుసుగా, తినేవాళ్ళు ఎక్కువ, వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమంది. అందరినీ పిలిచాడు ఆయన. యేసుప్రభు వారు ఉన్న టైంలో ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు. కానీ యేసుప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయనకి నచ్చినట్లుగా మనం ఉండాలి, మనకు నచ్చినట్లుగా ఉండటం అనేది వీలు కాదు. ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉన్న స్పెషల్ ఏంటంటే, పిలువబడిన వారికి ఏర్పాటు చేయబడిన వాళ్ళకి ఉన్న ఒక డిఫరెన్స్ ఉంది. పిలువబడిన వాడిది ఎలాంటిదంటే, వాడికి ఇష్టమైంది దేవుడు చేయాలి. ఇప్పుడు మీ పిల్లల్ని అడగండి, మరి నీకు ఏమి ఇష్టంరా, అది చేసి పెడుతుంది మమ్మీ అంటే వాడు ఏం చెప్తాడు తెలుసా? చికెన్ కావాల్సిన చికెన్, మటన్ కావాల్సిన మటన్, నాకు నూడిల్స్, నాకు ఐస్ క్రీమ్. ఈ రీతిగా ఇంకా వాడికి ఎంత సంతోషం అంటే, మమ్మీకి డాడీకి కూడా నెత్తి చుట్టూ ముద్దులు పెట్టేస్తారు. వాడికి ఏం కావాలో, నీకు ఏం కావాలి, ఈరోజు టిఫిన్ ఏం కావాలి, లంచ్ ఏం కావాలి అని పిల్లల్ని అడిగి వారికి నచ్చినట్లే చేయండి, మనల్ని తీసుకుని పల్లకిలు మోసేస్తారు. ఒకవేళ కనుక వారికి నచ్చలేదు అనుకోండి, మనకు పాడి కట్టేస్తారు కూడా. ఒకవేళ డాడీ చెప్పాడు ఇట్లా, ఈరోజు మమ్మీకి ఏదైతే ఇష్టమో అది నీకు చేస్తుంది, నోరు మూసుకుని తిను అని ఒకవేళ డాడీ చెప్పాడు అనుకోండి, వీడు పొరపాటున వాడి మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఈరోజు నాకు ఏం చెయ్యాలనుకుంటున్నావు, నీకు ఏది ఇష్టం, నాకు ఏం పెట్టాలని నువ్వు ఇష్టపడుతున్నావు అని ఒకవేళ మమ్మీని అడిగితే, వాళ్ళ మమ్మీ చెప్పింది, నాయన ఇది కరోనా టైం కాబట్టి కాకరకాయ తినాలరా, ఈరోజు కాకరకాయ 65 చేస్తారు అంటే ఏమంటాడు తెలుసా? కొందరున్నారు కరోనా వచ్చి చచ్చిపోతుంది తప్ప కాకరకాయ తినంటాడు, అంత ముదురులు ఉన్నారు. ఏర్పాటు చేయబడటం అంటే దేవునికి నచ్చినట్లుగా, దేవునికి ఆయనకి ఇష్టాన్ని మనం చేసే వాళ్ళకి జీవించడమే. అందుకని యేసుప్రభు వారే మనకి గొప్ప మాదిరి. రియల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే బైబిల్ మనకి జీసస్. అందుకని ఆయన పైనుండి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం కాదు, కానీ ఆ లిటరల్గా ఆయన జీవించి నన్ను మాదిరిగా చేసుకుని జీవించండి అని చెప్పి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లుగా
మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి మనకు మోడల్ ఆయనే, మాదిరి ఆయనే. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశారు యోహాను సువార్తలో, ఆయన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యంలో నేను ఎల్లప్పుడూ చేయదును. ఆయనకి ఇష్టమైంది, నా తండ్రికి ఏదైతే ఇష్టమో, ఒకవేళ నాకు కష్టమైనా సరే నేను దాన్ని చేస్తాను. ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు బాధలు నీకు ఇష్టం లేదు, కానీ ఆ కష్టాలు బాధలు నీకు లేకపోతే నువ్వు పరలోకంలో ఉండవు, తెలుసా నీకు? ఎందుకంటే ప్రకటన గ్రంథం 7:14 ఉంటుంది, పరలోకంలో ఉన్న వాళ్ళ గురించి ఇచ్చిన సాక్ష్యం అది. భూమి మీద మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారని ఉంది. శ్రమలు వద్దు అంటే నరకానికి పోతా, గుర్తుపెట్టుకో. కానీ శ్రమలు అన్నవి నీతో శాశ్వత కాలం ఉండవు. అవి అవసరాన్ని బట్టి కొంత సమయం. అందుకని పౌలు గారు 2 కొరింథియన్స్ 4 మీరు దాన్ని బైహార్ట్ చేయండి. 14 నుంచి మీరు చూస్తే, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ కొంతసేపు ఉంటుంది. ఇది కూడా చూసినట్లయితే ప్రభు ఉన్నప్పుడు అది పెద్ద కష్టమేం కాదు. నీకు ఏసీ ఉన్నప్పుడు బయట హీట్ ఎంత ఉన్నా నీకు కష్టమేం కాదు. నువ్వు 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, లేకపోతే 100 చూసినట్లయితే 20,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. నడిచి వెళ్తే కష్టం నీకు, ఫ్లైట్లో వెళ్తే. ప్రభుతో ఉంటే అలా ఉంటుంది. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారు, గుర్తుపెట్టుకోండి, రేపు హెవెన్లో కనపడే ప్రతి ఒక్కరు కూడా సూజన్ పర్సన్స్. ఇప్పుడు మనం అలా ఉన్నామా? బైబిల్లో ఏర్పాటు చేయబడిన వారి గురించి దేవుడిచ్చిన ఆధారం ఏంటి? ఆ విషయాలు మనం చూద్దాం. అలా మనం మార్చబడాలి, అలా మనం జీవించాలి. అప్పుడే రెండో రాకడలో ప్రభుతో పాటు మనం ఎత్తబడతాం. కాబట్టి మనం చూసాం 22వ అధ్యాయంలో మనం చూసాం మత్తయి సువార్త, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఎందుకు పిలిచాడు ఆయన అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆయన ఎందుకు పిలిచాడు అక్కడ చాలా ఉంది, చాలా చక్కగా రాశాడు. మిమ్మల్ని పిలిచిన వాని, చూడండి 2వ అధ్యాయంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకు పిలిచాడు ఆయన అంటే, అక్కడ ఒక చక్కని వివరణ ఇవ్వబడింది. ఇలా ఉండటానికి, ఈ కార్యాలు చేయటానికి 2 ఉన్నాయి అందులో. పరిశుద్ధులుగా ఉండటానికి, అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహము. లోకంలో రాజులా ఉండాలి, ప్రభు దగ్గర నువ్వు యాజకుడిగా ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో రాజు సెపరేట్గా ఉన్నాడు, దావీదు రాజులా ఉన్నాడు, సమూయేలు యాజకుడిలా ఉన్నాడు. న్యూ టెస్టిమెంట్ లో 2 చూసినట్లయితే 2 అనుభవాలు ఈరోజు మనలో ఉన్నాయి. లోకంలో యు ఆర్ లైక్ ఎ కింగ్, దేవుని అధికారంతో నువ్వు జీవించాలి. ఏర్పాటు చేయబడిన వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, లూకాసు సువార్త 9వ అధ్యాయంలో 12 మందితో దేవుడు చెప్పాడు. లూకాసు సువార్త చూసినట్లయితే 9వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆ మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట, చాప్టర్ 6:70లో, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? క్వశ్చన్ మార్క్. ఎవరు ఏర్పాటు చేసుకున్నారట? మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనకి పాలాభిషేకం చేయలేదు. అందుకని ఒక ఆయన చెప్తాడు, మనం అభిషేకించిన వాడు దేవుడు కాదు, మనల్ని అభిషేకించిన వాడు దేవుడు. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే, చూసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం 6:70లో ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు ఆయన? 9వ అధ్యాయంలోకి వెళ్తే, అదే
గాస్పల్స్లో మనం చూస్తాం చాప్టర్ 9లో. ఆ రిఫరెన్స్ కూడా నేను చదువుతున్నాను. చాప్టర్ 9లో ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఏం చేశాడట? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వారిని అభిషేకించాడు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. వారికి అధికారం ఇచ్చాడు ఆయన. అనాయింటింగ్ అండ్ అథారిటీ. ఈరోజు నీ జీవితంలో ఈ రెండు ఉండాలి. అనాయింటింగ్ అండ్ అథారిటీ. ఏర్పాటు చేయబడిన వారు, రక్షణ పొందిన వారు, ఆత్మను పొందిన వారు, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు పని చేయడానికి ప్రత్యేకించబడిన వారు, వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారంటే. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2:9లో మనం చూసాం. వాళ్ళ డిజిగ్నేషన్ రాయబడింది, వారి అర్హతలు, వారి యొక్క చూసినట్లయితే కర్తవ్యం. ఇక్కడ 9లో మనం చూసాం లూకా సువార్తలో వారి మీద ఆయన చూసినట్లు అభిషేకం ఉంది, అధికారం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు అని నమ్ముతున్నాం మనం. మరి నీకు అభిషేకం ఉందా? అధికారం ఉందా? నీకున్న అధికారాన్ని ఏం చేయాలి? ఆ రోజు యేసు ప్రభు వారు తుఫాన్తో మాట్లాడాడు, దెయ్యాలతో మాట్లాడాడు. అందుకని అప్పుడున్న శాస్త్రులు, పరిచయాలు, ఈయన అధికారంతో మాట్లాడుతున్నాడు ఏంటి? కాబట్టి ఈరోజు మనకి పవర్ ఉంది, చూసినట్లయితే అనాయింటింగ్ ఉంది. ఈరోజు ఎవరిలో అయితే ఈ రెండు ఉన్నాయో వారు ఏర్పాటు చేయబడిన వారు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే 12 మంది శిష్యులే ఉన్నారు. కానీ నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన వాడు అంటే ప్రతి తరంలో 12 మందిని సెలెక్ట్ చేసుకుని మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. తెలుసా మీకు? ఆ రోజు శిష్యులను కూడా మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు 12 మందిని సెలెక్ట్ చేసుకోండి, అమెరికాకి వెళ్ళినప్పుడు 12 మందిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పలేదు ఆయన. సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అంతే. అంటే దాని అర్థం ఏంటి? సమస్త జనులు ఏర్పాటు చేయబడిన వారిగా మార్చబడాలి. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి 2 గంటలు గడిపి ఏదో నువ్వు సాటిస్ఫై అయిపోతే ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళాలంటే ఒక 2 లక్షలు పట్టుకుని వెళ్ళిపోతాను ఇంగ్లాండ్కి. డబ్బులు పట్టుకుని వెళ్ళేది కాదు అది. బ్రీఫ్ కేసు పట్టుకుని వెళ్ళేది కాదు అది. వాళ్ళు నీకు పర్మిషన్ ఇవ్వాలి మా దేశానికి రమ్మని. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా నువ్వు సిద్ధపడి వాటిని అన్నింటినీ సిద్ధపరచుకుని వాళ్ళు చెప్పిన టైంలో నువ్వు వెళ్ళాలి. కాబట్టి వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకోకుండా బైబిల్లో రాయబడింది చాలా క్లియర్గా. నువ్వు ఆశీర్వాదం పొందడం కష్టం కాదు, నువ్వు రక్షణ పొందడం కష్టం కాదు, నువ్వు స్వస్థత పొందడం కష్టం కాదు. ఇవన్నీ కూడా చాలా జనరల్ థింగ్స్. ఇవి అంత ఆయన చేశారు, కష్టం అంత అయింది. తినటం కష్టమా? అంత సిద్ధపరిచారు. రక్షణ రెడీగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు, వాక్యం రెడీగా ఉంది, ప్రామిసెస్ రెడీగా ఉన్నాయి. నువ్వు బిలీవ్ అండ్ రిసీవ్. అవి కష్టం కాదు. కానీ హెవెన్ పొందడం మాత్రం నాట్ ఈజీ. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు యోహాను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు స్వస్థత పొందడం లేదు. అక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే. బా, ఏముందండి స్టేట్మెంట్! హెవెన్కి వెళ్ళాలంటే గాడ్స్ విల్. గాడ్స్ విల్ ఏంటి? నువ్వు శిష్యుడిగా ఏర్పాటు చేయబడిన వారుగా మారాలి. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారంటే అర్థం ఏంటి? అభిషేకించబడి అధికారాన్ని కలిగిన వాడు. నిజంగా ఇప్పుడు మనం చూద్దాం, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మినిస్టర్స్ ఎలా ఉంటారు? ఆ స్టేట్లో, ఆ కంట్రీలో వాళ్ళకు ఉండే ఆ పవర్స్ని వాళ్ళు ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఆ గవర్నమెంట్కి ఉన్న లక్ష్యాలు ఏది ఉన్నాయో అది వారు చేయగలరు. మన దేవునికి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆయన వచ్చి డైరెక్ట్గా చేయడు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారానే చేస్తాడు. నేను ప్రవచిస్తున్నాను, ఇప్పుడు మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ తరంలో దేవుడు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారి ద్వారానే చేస్తాడు.
ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం, తాను సంకల్పించిన దానిని తన సేవకులకు తాను ఏర్పాటు చేసుకున్న వారికి బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చెయ్యడు. 3:7 అనుకుంటా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏర్పాటు చేయబడిన వారంటే చీకట్లో నుండి వెలుగులోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు రక్షణ పొందారు? ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? ఎందుకు పాపాలు విడిచిపెట్టారు? ఎందుకు నీతిమంతులుగా మార్చబడ్డారంటే వారు పరిశుద్ధులుగా జీవించాలి, రాజులుగా, యాజకులుగా వారు జీవించాలి, ఆయన వెలుగులో నడవాలి, వాక్యపు వెలుగులో నడవాలి, దేవుని సొత్తుగా వారు మారాలి. ఎంత అద్భుతమైన వాక్యం అండి అది. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు అంటే. కాబట్టి అవన్నీ మీకు పెట్టుకుని చూడండి, కరెక్ట్ అవుతున్నాయా? కరెక్ట్ కాకపోతే మాత్రం, ఇప్పుడు కోడికి గద్దెకి ఉన్న తేడా ఏంటంటే, కోడికి కూడా రెక్కలు ఉంటాయి కానీ ఎగరదు అది. అందుకని మనల్ని కోడితో పోల్చలేదు ఆయన, పక్షి రాజు అన్నాడు. రేపు మనం పైకి వెళ్తామా? మనం కోళ్ళే ఉంటామా? ఏమంటే లైక్ పక్షి రాజులే ఉంటాం. కాబట్టి అభిషేకం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు లైక్ ఈగల్. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారంటే అభిషేకించబడిన వారు, అధికారం కలిగిన వారు, వారే రేపు ప్రభు వచ్చేటప్పుడు పైకి వెళ్తారు. కాబట్టి ప్రభు వచ్చే ముందు మనం ఆయనతో పాటు వెళ్ళాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇది. సెకండ్, మనం చూసినట్లయితే లూకా సువార్త చాప్టర్ 18:7లో ఒక స్టేట్మెంట్ ఉంది అక్కడ, ఏర్పాటు చేయబడిన వారు, వారి కర్తవ్యం. మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9లో ఏర్పాటు చేయబడిన వారి యొక్క లైఫ్ స్టైల్ రాయబడింది అక్కడ. ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త చాప్టర్ 9లో వాళ్ళు చేసే పని గురించి రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త 18:7లో ఏర్పాటు చేయబడిన వారు ఏం చేస్తారంటే దివారాత్రము తను గూర్చి మొరపెట్టుకొని చుండగా. నేను కొందరిని చూస్తుంటా, వాళ్ళు రక్షణ పొంది చర్చికి వెళ్తూ ఏదో వాళ్ళకి మూడ్ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఏదైనా శోధన వస్తే ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఏదైనా ప్రేరేపణ వస్తే ప్రార్థన చేస్తారు. ఇది సీజనల్ స్పిరిట్ అనమాట. ఇది సీజనల్ స్పిరిట్ వేరు, ప్రకృతి ఆత్మ వేరు, పరిశుద్ధ ఆత్మ వేరు. ప్రకృతి అన్నది అప్పుడప్పుడు కనిపిస్తుంది, మామిడికాయలు సమ్మర్లో కనిపిస్తాయి, సీతాఫలాలు చలికాలంలో కనిపిస్తాయి. ఈ రీతిగా సీజనల్ ఫ్రూట్స్ అవి. ఏమండి, మన ఫ్రూట్ ఏంటో తెలుసా? రెగ్యులర్ ఫ్రూట్ ఇది. అందుకని ఒక స్పెషల్ ప్రామిస్, ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏర్పాటు చేయబడిన వారికి దేవుడు ఇచ్చాడు. అదేంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 15:16 నిజంగా ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అంటే అది. నేను చదువుతున్నాను, ఎగిరి గంతేయాలి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అబ్బా, ఏముందండి, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్ములను. గుడ్ న్యూస్ చెప్తున్నాను మీకు. చాలా మంది యేసుప్రభు వారు ఉన్న దినాల్లో ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. కానాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది, జన సమూహాలు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. కొందరు రొట్టెల కోసం వచ్చారు, కొందరు రోగాల కోసం వచ్చారు, కొందరు దెయ్యాలు పోగొట్టుకోవడానికి వచ్చారు. కానీ ఒక అద్భుతం ఏంటి తెలుసా? పేతురు యేసుప్రభు దగ్గర రాలేదు, కానీ యేసుప్రభు వారు పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన ఇచ్చిన ప్రయారిటీ. నాకు పిలిస్తే నేను పలానా చోట ఉన్నాను, రావయ్య పేతురు అంటే రాడు ఆయన. చూడండి ఎంత గ్రీస్. అంటే ఒకటి నేను ప్రవచిస్తున్నాను, ఏర్పాటు చేయబడిన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఏర్పాటు చేయబడే వాడిగా, ఏర్పాటు చేయబడిన వారిలో నేను కూడా ఉండాలి అనుకుంటే నిన్ను దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. ఆయన నువ్వు ఆయన వెతకడం కాదు, నిన్ను ఆయన వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఆయన దేవుడు అంటే మాత్రం కాదు, ఆయన నిన్ను నా కుమారుడు, నా సేవకుడు,
నువ్వు చెప్పడం గొప్ప సంగతి కాదు, ఆయన చెప్పడం. బైబిల్ మనం చూస్తే అబ్రహాం గురించి ఆయన చెప్పాడు, నా స్నేహితుడు. మోషే గురించి ఆయన చెప్పాడు, భూమి మీద ఉన్న వాళ్ళ సాత్వికుడు. దావీదు గారి గురించి చెప్పాడు, నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. ఇది వండర్ఫుల్ విట్నెస్. ఏర్పాటు చేయబడిన వారి గురించి ఆయన సాక్ష్యం చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసాము యోహాను సువార్త 15:16లో వారు ఫలించాలి, అదే రీతిగా వారి ఫలము నిలిచి ఉండాలి. అంటే ఏర్పాటు చేయబడిన వారు ఏం చేస్తారంటే వారి జీవితంలో ఉన్న ఫలము నిలిచి ఉంటుంది. మనం చదువు 18:7లో లోకా సువార్తలో వాళ్ళు ఏం చేస్తారు, దివారాత్రము ప్రార్థన చేస్తారు. సీజనల్ ప్రేయర్ కాదు అది, లెంట్ డేస్ ప్రేయర్ కాదు అది. లెంట్ డేస్లో ఎలా చేస్తామో మిగతా డేస్లో కూడా అలా చేయాలి. ఎందుకంటే మనం పొందింది మామూలు ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినప్పుడు మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూస్తే ప్రతి సమయమందు కూడా ఆత్మ వలన మనం ప్రార్థన చేస్తాం. ఎడతెగక ప్రార్థన చేయాలని కనిపిస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఒంటరిగా ఉన్న ప్రార్థన చేయాలి. ఎవరైనా వచ్చినా సరే ఇంటికి ముచ్చట్లు కాదు పెట్టేది. మీ ఇంటికి చెప్తున్నా, నేను సలహా ఇస్తున్నాను. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా గుర్తుపెట్టుకోండి, అమ్మ కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం అని చెప్పండి. దేవుని నమ్మిన వాడైతే ఉంటాడు, అదే దెయ్యం చెప్పింది, అదే దెయ్యానికి సంబంధించి ఉండదు. అది వాళ్ళు ఏం చేశారు మీరు చూస్తే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు వారు ఎడతెగ ఉన్నారు. ఏర్పాటు చేయబడిన వారు. ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఏమంటుంది? ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన కొరకు ఏదో చెయ్యాలి అని నీ లోపల బర్న్ అవుతుంది. బర్న్ అవుతుందా? కళ్ళు మండుతున్నాయా, గుండె మండుతుందా చూసుకో. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారి యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయంటే లూక్ 18:7 ప్రకారంగా దివారాత్రము వారు ప్రార్థన చేస్తున్నారు. కొందరు గంట ప్రార్థన చేయరని ఆయన అంటే అది టైం లేదు అంటే వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు. నువ్వు ఫీల్ అయితే నాకు అర్థం కాదు. నిన్ను సాటిస్ఫై చేయడానికి లేదు. వాక్యం చెప్తుంది అట్లా. కాబట్టి దేవుని వాక్యం అంటే నువ్వు ఏర్పాటు చేయబడితే నువ్వు పరలోకి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ. అది ఈ ప్రాసెస్ లేకుండా నాకు వేరే రూట్ ఉందంటే వెళ్ళి మరి అట్లా అయితే వెళ్ళి నీ రూట్ లేదు. ఆల్రెడీ ఆయన చెప్పాడు, నేను ఒక మార్గం అనలే, ఐ ఆమ్ ద వే అన్నాడు ఆయన. నేనే మార్గమును సత్యమును. ఎక్కడ తెలుసు అది? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి 14th చాప్టర్లోనే 7లో మనం చూస్తాం, నేనే మార్గమును. ఆయన వాక్యమే మనల్ని హెవెన్ తీసుకెళ్ళేవి. కాబట్టి ఆ వాక్యానికి సంబంధించిన అవగాహన, అనుభవం మనకు ఉండాలి. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారు ఎలా జీవిస్తారు అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా ఉంటారు. వాళ్ళ లివింగ్ స్టైల్ అలా ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 15:16 ప్రకారంగా వారిలో ఫలం ఉంటుంది. ఆత్మ ఫలం ఉంటుంది, నీతి ఫలం ఉంటుంది, వెలుగు ఫలం ఉంటుంది. ఆల్రెడీ అది వచ్చేస్తుంది. అది ఆయన లోపల అయినా వాటిని నాటాడు, ఆయన వస్తుంది. మీరు ఆశ్చర్యపోవాలి, ఇంతకుముందు నాకు ఎంత కోపం ఉండేది, ఎక్కడ పోయింది ఇది? ఈ సహనం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఓపిక ఎక్కడి నుండి వచ్చింది? ఈ దీర్ఘశాంతం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడికి మీ ఇంతటి తార్థాన్ని మీ నాయింది? అది ఎక్కడిది? మన ప్రభుది. అది ఆత్మఫలం. నీ లోపల చూసుకోవాలి, ఫలం ఉందా, నిలిచి ఉండాలి. అది ఏదో నీకు ఇష్టమైనప్పుడు ప్రేమించడం, నీకు కష్టమైనప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, అది ఏర్పాటు చేయబడిన వాడి యొక్క లక్షణం కాదు. అందుకని స్టెఫన్ చూడండి, రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా ఆ ఫలం కనిపిస్తుంది అందులో. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు. శపించలే, అరవలే అని నాశనం అయిపోను అని చెప్పి శపించలే. మనమైతే ఏమంటాం, రాయి అయిన అవసరం లే, ఒక మాట అంటేనే తోక తొక్కుని పవనాలు వేయిస్తాం. కాబట్టి ఫలం ఉంటుంది నీ లోపల. ఆత్మ ఫలం ఉంటుంది, వెలుగు ఫలం ఉంటుంది, నీతి ఫలం ఉంటుంది. కాబట్టి ఏదో చూసుకో, ఏర్పాటు చేయబడిన వల్ల ఉంటుంది. శిష్యుల్లో ఉంది, అప్పుడున్న సంఘంలో ఉంది.
ఈరోజు చాలా మందిలో ఫలం లేదు. ఎందుకు? యోహాన్ గారు గొడ్డలి చెట్టుని పెట్టాడంటే చెట్టు ఎండిపోయిందని కాదు, ఫలం లేదా, అది ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందని చెప్పాడు. యేసుప్రభు వారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎందుకు ఈ చెట్టుని ఉంచావు, దీనివల్ల ఈ నేల ఎందుకు వేస్ట్ అవ్వాలి, ఇది ఫలించలేదు, తీసేయంటే ఆయన తోటమాల రిక్వెస్ట్ చేశారు, ఇంకొక అవకాశం ఆయన ఇది ఫలిస్తే సరే, లేకపోతే తీసేద్దాం. కాబట్టి ఈరోజు కూడా దేవుడు చూస్తున్నాడు, మనం ఫలించాలి ఆత్మీయంగా. కాబట్టి ఫలం ఉంటుంది ఏర్పాటు చేయబడిన వారిలో. ఏర్పాటు చేయబడిన వారు డివైన్ క్వాలిటీస్ అండ్ ఫ్రూట్స్ మనం చూస్తాం. మనం చూసాం యోహాను లూకా సువార్త 18:7 ప్రకారంగా వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయాలి. పర్సనల్ ప్రేయర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, సహవాస ప్రేయర్ ఉంటుంది. ఇంక వాళ్ళ దునియా అది, వాళ్ళ రాజ్యం అది. భూమి మీద ఉన్న సంఘం ఏ పని చేసింది చెప్పండి? అదే పని ఇప్పుడు మనం కూడా చేయాలి. మిగతా పనులు సెకండ్ ఆప్షన్, అది ఫస్ట్ ప్రయారిటీ వాటికి. ప్రార్థన కూడా కొన్నిటిని కట్ చేయాలి. ఎందుకంటే ఫలించాలంటే దేవుడు ఏమన్నాడు? పనికిరాని ఏం చేయాలి? పెట్టమన్నాడు. పనికిరాని ప్రతి తీగని ఏం చేయమన్నాడు? తీసివేసే అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారిలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీతో చెప్పాను నేను. ఒకటేమో వారు చూసినట్లయితే లూకా సువార్త 15:16 ప్రకారంగా వారిలో ఫలం ఉంటుంది. యోహాను సువార్త 9:1 ప్రకారంగా వారికి అభిషేకం ఉంటుంది, అధికారం ఉంటుంది. లూకా సువార్త 18:7 ప్రకారంగా వారు దివారాత్రములు చూసినట్లయితే వారు ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా లూకా సువార్త 9లో చెప్పబడిన రీతి వారు పని చేశారు అధికారంతో, అభిషేకంతో. అప్పుడే దెయ్యాలు పోతాయి, అప్పుడే ప్రజలు మారుతారు. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ తరంలో ఎందుకు అనేకులు మారట్లేదంటే ఇలాంటి వ్యక్తులు లేరు కాబట్టి. దేవుడు పరిస్థితుల్ని, మనుషుల్ని మార్చేవాడు ఆయన. కాబట్టి ఆయన స్టాండర్డ్స్ ఈరోజు మనం కలిగి ఉంటే నథింగ్ ఇంపాసిబుల్. కాబట్టి ఈరోజు మనం 3 విషయాలు ఆయన వచ్చే ముందు, ఆయన రాకడ ముందు మన జీవితంలో లేకపోయినట్లయితే నువ్వు నేను కానీ ఎత్తబడం, ఆయనతో కొనిపోబడం. కాబట్టి ఆయన ఎవరి కొరకు వస్తున్నాడు? అందరి కొరకు కాదు. మనం ఏం చేసామో దాన్ని మనకు ప్రతిఫలంగా ఇవ్వడానికైనా రాబోతున్నాడు. అది హెవెన్ కావచ్చు, అది హెల్ కావచ్చు. నువ్వు ఆయన మాటలు విని ఆ మాటలకు అనుగుణంగా జీవించి ఆయనతో పాటు ఆయన సిద్ధపరిచిన దాన్ని పొందటం నీ చేతిలో ఉంది. ఒకవేళ నీ ఇష్టానుసారంగా కొందరు ఆయన తెలుసుకుని కూడా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. కొందరు ఆయన మాకు అవసరం లేదు. ఆల్రెడీ మీరు మార్కు సువార్తలో గెరాసీయుల దేశానికి వెళ్ళినప్పుడు పందులు కావాలి కానీ జీసస్ వద్దన్నారు వాళ్ళు. ఆయన ఏం ఫీల్ కాలే. కాబట్టి నీకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి మన అవసరం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు రావటం ఎనీ టైం ఆయన రావచ్చు. కానీ ఎవరు వెళ్తారు ఆయనతో పాటు అంటే ఏర్పాటు చేయబడిన వారు అంటే క్యారెక్టర్ మారిన వాడు, ప్రభు కొరకు జీవించేవారు, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలం కలిగి ఉన్నవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని అభిషేకాన్ని, అధికారాన్ని కలిగి జీవించేవారు, వీళ్ళు ఏర్పాటు చేయబడిన. అలా ఉంది బైబిల్లో. ఈరోజు మనం అలా ఉన్నామా? పరీక్షించుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనలో మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీ రాకడ అతి సమీపంగా ఉంది అని మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు వచ్చే ముందు నేను అందరి కొరకు రావట్లేదు. ఎవరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మచేత నింపబడి ఏర్పాటు చేయబడి నాయనా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ
మీరు ఆజ్ఞాపించిన వాటిని నెరవేరుస్తూ మీకు ఇష్టలుగా, మీకు సాక్షులుగా ఎవరైతే జీవిస్తున్నారో నాయన తండ్రి, మేము చదివిన వాక్య భాగాల్లో చెప్పబడిన రీతిగా తండ్రి ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకుని వెళ్ళబోతున్నారు. అందులో నేను, ఈ మాటలు వింటున్న వారు ఉండాలని మీరు ఆశించి ఈ మాటలు మాకు వినిపించినందుకు వందనాలు. ఈ సత్యాన్ని గ్రహించి ఆ రీతిగా జీవితాలను కట్టుకోవడానికి, మార్చుకోవడానికి ప్రభువా వారికి మీరు కృప చూపిస్తున్నందుకు కూడా, మాకు కృపనిచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక తీర్మానం తీసుకుందాం. ఈ వాక్యం విన్న తర్వాత మనం ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకుని ప్రతిదినం ముందుకు వెళ్దాం. అలాగే పరిచర్యలో భాగంగా మన ఆఫరింగ్స్ అండ్ టైత్స్ ప్రభుకి అర్పిద్దాం. దేవుని వాక్యం అది, దేవుని వాగ్దానం కూడా అందులో ఉంది. కాబట్టి మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు 16వ అధ్యాయంలో, నా మాటలు వింటే మీకు రోగాలు రావు, దరిద్రం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేదు. నీకు దేవుడు ఏది ఇచ్చినా సరే అది నీది కాదు. ఆయన నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, అది జాబ్ కానీ బిజినెస్ కానీ ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఆయనకి మనం మన ఆఫరింగ్స్ అండ్ టైత్స్ అర్పించి ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉందాం. లేకపోతే నువ్వేమిదితో అదే వస్తావు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. వాక్యంలో చెప్పబడిన రీతిగా ఫస్ట్ ప్రయారిటీ ఏదో నీకు నచ్చినప్పుడు, నీకు తోచినప్పుడు ఏదో దేవునికి ఇవ్వటం కాదు. అలా చేసి శాపగ్రస్తులుగా మనం మారకూడదు. మీరు చదవండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి మనం వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ పరిచర్యలో పాలు పొందుదాం. ఒక ప్రత్యేకమైన పాట మనం వారితో కలిసి మనం కూడా ఏకీవించి ప్రభువును స్తుతిస్తూ స్క్రీన్ మీద కనపడే వాటికి మన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ పంపిద్దాం. దైవాశీర్వాదం పొందుదాం. నా దేవుడవు
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. త్వరలో రానయ్యున్న రాజుల రాజు, ప్రభుల ప్రభు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆకాశ మేఘారూఢుడు అయి మీరు రాబోతున్నారు. ప్రతి నేత్రం మిమ్మల్ని చూస్తుంది, రొమ్ము కొట్టుకుంటారని కూడా చెప్పారు. ప్రభు, మీరు అక్కడికి సంబంధించిన సూచనలన్నీ కూడా నెరవేర్చున్నాయి. మీరు ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదని ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ప్రభువా మీకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి మీ రాకడ కొరకు మేము సిద్ధపడటానికి ప్రభువా మాకు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభువా మేము ఆ రీతిగా సిద్ధపడి మీతో పాటు కొనుపోబడి మా కొరకు సిద్ధపరిచిన వాటిని పొంది మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధిలో ఆఫరింగ్స్ అండ్ టైల్స్ ఎవరైతే అర్పించారో మీ వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చండి. ఆ రీతిగా మీరు వారిని దీవించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొక స్మాల్ ప్రేయర్, ఎవరైతే సిక్నెస్తో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీకున్న అది ఎటువంటి డిసీజ్ అయినా సరే నమ్మండి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నన్ను చూసినట్లయితే విడిపిస్తాడు. మానసికమైన ఒత్తిళ్ళు కానీ, శరీర యొక్క బలహీనతలు కానీ, సిక్నెసెస్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ ఏదైనా సరే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా ఆయన బిడ్డల విషయంలో ఆయన చేసిన కార్యాన్ని నెరవేరుస్తాడు. స్పెషల్ ప్రేయర్ వీటి కొరకు నేను చేయబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అది ఏ డిసీజ్ అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. మీరు చిందించిన రక్తం ద్వారా స్వస్థతను మీరు ఇచ్చినందుకు వందనాలు. మానసికమైన ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తండ్రి, అదే రీతిగా నాయన తండ్రి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభువా మీ సన్నిధిలో ముందుకు వెళ్లకుండా బలహీనపరుస్తున్న ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల నాయన తండ్రి సమాధానం కలుగును గాక ప్రార్థిస్తూ మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.